హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు స్వాగతం. ఈరోజు భయంకరమైనటువంటి ఫాలు. బట్ మనకి ఇండియాకి సంబంధించినంత వరకు అయితే కొంచెం వీ హ్యావ్ ఎవర్టెడ్ టు సమ్ ఎక్స్టెంట్. మన మార్కెట్ కూడా 4% పైన పడింది, కానీ గ్లోబల్ మార్కెట్స్ భయంకరంగా పడిపోయాయి కదా. భయంకరంగా అంటే ఏం లేదు, ఇంత భయంకరంగా ఎప్పుడంటే కరోనా టైంలో వచ్చింది అంతే. కరోనా టైంలో అన్ని మార్కెట్లు పడ్డాయి, ఇండియా మార్కెట్ పడింది. కానీ టారిఫ్ వార్ పేరు మీద ఇంత భయానకంగా ఉంటుందన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది జరగటమే కదా మార్కెట్ అంటే. చూసారా, చాలా ఘోరంగా. అమెరికన్ మార్కెట్ అయితే 20,000 ఉన్న నాస్డాక్ కాంపోజిట్ 15,000కి వచ్చింది, 14,000. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఓపెనింగ్ డౌనే, బిలో 15,000 ఓపెనింగ్. అయితే ఇప్పుడు రికవర్ అవుతున్నది. ఈ టారిఫ్ వారు పేరు మీద పడేస్తున్నారు, కానీ దేర్ వుడ్ బి సమ్ బిగ్ రీజన్ ఆర్ రీజన్స్ బిహైండ్ దిస్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రీజన్ చెప్తున్నారు, కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్. ఓన్లీ టారిఫ్లు ఈయన పెంచడం వలన మార్కెట్లు పడిపోయినాయి అనటానికి లేదు. దేర్ ఈజ్ సంథింగ్ బిగ్. మేబీ దట్ ఈస్ ఫ్రమ్ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటారు కదా, దట్ వుడ్ బి ఫ్రమ్ అమెరికా ఓన్లీ. సమ్ బ్యాడ్ న్యూస్ విల్ ఎమర్జ్ ఫ్రమ్ అమెరికా, ఐ బిలీవ్. అందుకని ఇవన్నీ కూడా. అయితే అమెరికాలో ఏం జరిగినా, అమెరికా పతనం అయితే, అమెరికన్ మార్కెట్లు పతనం అయితే మిగిలిన మార్కెట్లు ఇన్ సింపతి ఆటోమేటిక్గా పతనం అవుతాయి. అదొక్కటే ఫియర్. అదర్వైజ్ ఈరోజు ఇండియన్ మార్కెట్ తీసుకుంటే 9,000 ఎఫ్ఐఐస్ సోల్డ్ 9,000+ క్రోర్ అండి. డిఐఐస్ బాట్ 12,000 క్రోర్ ప్లస్. అసలు తగ్గేది లేదంటున్నారు. అందువల్ల ఏంటంటే బయింగ్ వచ్చింది, రికవరీ వచ్చింది. బట్ డౌట్ ఏంటంటే టెంపరీ బయింగ్ వచ్చినా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా అలర్ట్గా ఉండాలి అని. ఎందుకంటే అలర్ట్గా ఉండాలి అంటే ఇండియన్ మార్కెట్ బాగానే ఉంది చూడండి. జపాను, తైవాను, నేను అన్నీ చూపిస్తాను, నేను మాటలు ఎందుకు చెప్పడం. 8%, 10%, 9%, 5% అండ్ అబోవ్. హ్యాంగ్సంగ్ అయితే దగ్గర 10-15%. అమెరికన్ చైనీస్ మార్కెట్ దగ్గర 10%. ఇలా కూలిపోతే భారత్ మార్కెట్, ఇండియన్ మార్కెట్ మాత్రం 3% తగ్గింది. దెర్ ఈజ్ బయింగ్ సపోర్ట్ ఇన్ ది డొమెస్టిక్ దిస్ థింగ్. డిఐఎస్ తాలూకు బయింగ్ సపోర్టు ఉండటం ఒక రీజను. లేకపోతే డిఐఎస్ వదిలేసి ఉంటే ఫ్రీ ఫాల్ అయితే ఈరోజు 5-6% పడిపోయి ఉండేది, 6% వెళ్ళిపోయి ఉండేది. బట్ డిఐఎస్ బాట్, ఇన్స్పైట్ ఆఫ్ దట్ దెర్ ఈజ్ అ బిగ్ ఫాల్ ఆఫ్ 3%. అది ఒకసారి లెటస్ సి, తీసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం అనాలిసిస్. మీకు ఎంత ఘోరం అంటే ఇంత ఘోరంగా పడిపోయటం వెనక ఖచ్చితంగా ఏదో చిదంబర రహస్యం ఉంది. అది ఆ చిదంబర రహస్యం ముందు బయటకు వస్తుంది, లేకపోతే ఇంత తగ్గవలసిన అవసరం లేదు. గ్లోబల్ మార్కెట్స్ తీసుకుందామండి. లెట్ us see గ్లోబల్ మార్కెట్స్. వ్యూ ఆల్ గ్లోబల్ మార్కెట్స్. విల్ హ్యావ్ ఎన్ ఐడియా as to what is happening or what could be happening. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చూడండి, క్రాక్ 4% ఈచ్. వాట్ షుడ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ? వదిలేయండి, ఏంటంటే చెప్తారు కానీ వాళ్ళు. మార్కెట్స్ మనకు కావాల్సింది గ్లోబల్ మార్కెట్లు కదా. ఏదేదో వచ్చేసింది, జంప్ అవుతుంది కదా, ఇక్కడ మళ్ళీ అయినట్టుంది.
ఇది దీనంతా ఇదే జంప్ అవుతూ ఉంటుంది. టాప్ గెయినర్స్ సి ఆల్మోస్ట్ యాక్టివ్, టాప్ లూజర్స్. గ్లోబల్ మార్కెట్స్, ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ చూద్దామండి. డౌ జోన్స్ ఇంతకుముందు నేను చూశాను 4% పైనే, 4-5% ఆ రేంజ్లో ఉంది ఓపెనింగ్ టైంలో, స్టార్టింగ్లో. అలా ఇప్పుడు అయితే రికవర్ అయింది, చాలా రికవర్ అయింది. 15,500 రేంజ్లో నాస్డాక్, S&P 5,000, మరి 37,750 ఏమో డౌ జోన్స్. అంటే హెవీ లాసెస్ ఈరోజు కూడా ఉండే అవకాశం ఉన్నదే. ఇప్పుడు రికవరీకి వచ్చింది కాబట్టి అది అయితే ఒకటి, ఈ రికవరీ నిలబడితే మనం కాసుకొని నిద్ర కాచి ఉండలేం కదా. తెల్లవార్లు కాకపోయినా 2 గంటలు తెల్లారుజాము వరకు నడుస్తూ ఉంటుంది ఈ మార్కెట్. అయితే యూరోపియన్ మార్కెట్స్ రికవర్ అయ్యి 4% నుంచి 1-1.5% రికవర్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ తగ్గుతున్నది. డౌటే, మనకు తెలీదు, రేపు ఉదయానికి తెలుస్తుంది. మనం పడుకుంటాం కదా. యూరోపియన్ మార్కెట్స్ తొందరగానే క్లోజ్ అవుతాయి అనుకోండి. అమెరికన్ మార్కెట్ ఉంటుంది. అమెరికన్ మార్కెట్ రికవర్ అయితే రేపు మన వరల్డ్ మార్కెట్స్ కొద్దిగా రికవర్ అవ్వచ్చు. లేకపోతే రికవర్ అవ్వకపోతే మళ్ళీ మామూలే, చుద కొట్టేస్తారు. అది మార్కెట్ పొజిషను. చాలా వాలటైలిటీ కాదు, ఇంకా ఏదైనా పెద్ద పదం వాడాలి. నాజూక్ స్థితి అంటాం హిందీలో. అట్లా బడి నాజూక్ స్థితి. చూడండి ఇక్కడ నిక్కే జపాను 8.49% క్లోజ్ అయింది, వెరీ బేరిష్. స్ట్రైట్ టైమ్స్ 8%. హ్యాంగ్ సెంగ్ అంటే హాంకాంగ్ 15.24%, 15% పడిపోయింది ఒక రోజులో మార్కెట్లో. పరిస్థితి ఏంటి, అతలాకుతలం అయిపోయి ఉంటుందిగా మార్కెట్. 19,000 బిలో 20,000కి వచ్చేసింది. మనతో 24,000కి ఉన్నది నిన్న మొన్న, ఫ్యూ డేస్ ఎగో. ఇవాళ 19,828 అంటే దాదాపు 20,000కి బిలో. 3,000 పాయింట్లు ఒకరోజు పడిపోయింది. అది అంతే. తైవాన్ 10.74%, చూస్తున్నారు కదా. తర్వాత కోస్పి మన సౌత్ కొరియా 5.89 అంటే 6%. షాంఘై అంటే చైనా 7.93 అంటే 8%. వీళ్ళందరూ 8%, 9%, 10%, 15% దగ్గర కూర్చున్నారండి ఘోరంగా. మనం కొద్దిగా బెటరు, కానీ వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం కొంచెం బెటర్ కదా, బాగానే ఉందని అనుకోకండి. ఎందుకంటే అమెరికన్ మార్కెట్లు పడుతుంటే మిగిలిన మార్కెట్లు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాయి. అంటే పడటానికి అవకాశం ఉంది. మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లే ఉన్నాయి కదండి, అంటే ఇంకా టైం ఉంది కదా. ఈలోగా ఏమవుతుందో. బ్రెంట్ క్రూడు $63-64 డౌనే, కొద్దిగా రికవర్ అయ్యింది. అంటే నిలబడుతుందో లేదో తెలియదు, కానీ కొద్దిగా రికవర్ అయింది. లేకపోతే ఇంతకుముందు ఇంకెక్కువ మోర్ దాన్ 3% అలా వెళ్ళిపోయింది. గోల్డ్ డిసైసివ్లీ డౌను, కానీ కొంచెం రికవర్ అయింది. ఇప్పుడు బిలో $3,000కి వెళ్ళింది మధ్యలో గోల్డ్ ఒక ఔన్సు. ఇప్పుడు కొద్దిగా 3,000కి దగ్గరికి వచ్చింది. బట్ ప్రస్తుతానికి గోల్డ్ కూడా నిలబడకపోవచ్చు అండి, ఎందుకంటే ఈ గోల్డ్లో కూడా సెల్లింగ్ రావచ్చు. USD INR మాత్రం దండిగా ఈరోజు 60 పైసలు పెరిగింది. రూపీ వీక్ అయింది 60 పైసలు, బై టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 60 పైసా. క్రూడ్ డౌను, డాలర్ డౌన్ కాదులేండి, మార్కెట్లు జనరల్గా డౌను. మరి ఫైనల్గా ఏమవుతుందనేది మనం చూడాలి. ఇది విశేషం. తర్వాత ఏమిటి కిమ్ కర్తవ్యం అంటే, మార్కెట్లు ఇట్లా పడిపోతుంటే ఏంటండి, పోర్ట్ఫోలియోలు ఎన్ని పడిపోయినాయి. ఇవాళ స్మాల్ క్యాప్ 4% డౌను, మామూలే లేండి, పెద్ద విశేషమే ఉంది. ఇప్పుడు నిఫ్టీయే 3% డౌన్ అయితే స్మాల్ క్యాపు ఎందుకు పడదు. నిఫ్టీ 50 స్టాక్స్ ఎంత ఘోరంగా పడిపోయినాయి. ట్రెంట్ అయితే అసలు మనం
ఊహించలేం. ట్రెండ్ దగ్గర 1000 పాయింట్లు ఒక రోజులో పడిపోయింది. కొద్దిగా రికవర్ అయింది, తర్వాత 700-800 పాయింట్లు డౌను. ఏంటంటే కొంచెం వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఈసారి పెర్ఫార్మెన్స్ అది బాగుండదని, బాగా లేనట్టు. బట్ ఇవన్నీ కాదండి. ఓవరాల్గా ఏంటంటే కొంచెం మార్కెట్లు సెల్ మోడ్లో ఉన్నాయి కదా. అందువల్ల ఏంటంటే హై పిఈ ఉన్నటువంటి స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది న్యాచురల్గానే. విశేషం ఏం లేదు, వస్తాయి, రికవర్ అవుతాయి. మరి టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూడండి ఎంత ఘోరంగా తగ్గాయి. ఒకసారి లెట్స్ గో టు మార్కెట్స్లో లూజర్స్ తీసుకుందాం. మేజర్ గెయినర్స్, మేజర్ లూజర్స్ ఉంటాయి కదా. డొనాల్డ్ ట్రంప్ మల్లింగ్ 90-day టారిఫ్ పాజ్ ఫర్ ఆల్ కంట్రీస్. ఓహోహో, 90-day టారిఫ్ పాజ్ ఫర్ ఆల్ కంట్రీస్ ఎక్సెప్ట్ చైనా. రిపోర్ట్. చైనా అంటే వీడికి ఎందుకంటే అంత బాధ, అంత కోపం, బ్లడ్ బాత్ అంటే ఒక 90 days టారిఫ్ పాజ్ ఇస్తాడట. బాగుంది, అంటే కొంచెం రికవర్ అవ్వచ్చు మార్కెట్. చూద్దాం ఏమవుతుందో. ఇంత ఘోరం ఏంటండి బాబు. ఇట్లాంటి వాడిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఏంటండి బాబు. అమెరికాకి ఇలాంటి అగత్యం పట్టిందేంటి. వ్యక్తిగతంగా తను ఓకే కావచ్చు, బట్ పాలసీస్ మాత్రం ఏమో, ఈ మర్మం ఏంటో తెలీదు. టాప్ గెయినర్స్, మరి టాప్ లూజర్స్ చూద్దామండి. ఒకసారి చూద్దాం ఉండండి. టాప్ లూజర్స్ గ్లోబల్ మార్కెట్, టాప్ మార్కెట్ స్టాక్ యాక్షను, టాప్ గెయినర్స్, తర్వాత టాప్ లూజర్స్ కదా మనకు కావాలి. ఒకసారి చూడండి టాప్ లూజర్స్ని. లెట్ us విజిట్. అయ్యో పడిపోయావా పాపం అని పరామర్శించడానికి వెళ్తున్నాం అన్నమాట. ట్రెంట్ 15% డౌను, ఒక్క రోజులో 15%. ఎందుకంటే ఇది నిఫ్టీ 50 స్టాక్ కదండి. నిఫ్టీ 50 స్టాకు డెరివేటివ్స్లో ఉన్నది. అందులో డెరివేటివ్స్లో ఖచ్చితంగా ఉంటుందిలేండి. దీనికి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఉండదు. టాటా స్టీలు 7.7% డౌను, అంటే ఇది 140-130 లెవెల్కి వచ్చేసింది. జేఎస్డబ్ల్యూ స్టీలు 7.5%, బాపురే. హిండాల్కో 6.36%, శ్రీరామ్ ఫైనాన్స్ 6%, లార్సెన్ 6%, టాటా మోటార్స్ 5.5%. అసలు ఇప్పటికే బోల్డ్ పడిపోయింది, ఇంకా పడేస్తున్నారు టాటా మోటార్స్ని, చెత్త కొట్టేస్తున్నారండి బాబు. బజాజ్ ఆటో భయంకరంగా పడిపోయింది, ఇంకా పడేస్తున్నారు, 5% డౌను. కోటక్ మహీంద్రా 4+, గ్రాసిమ్ 4+, యాక్సిస్ బ్యాంక్ 4%, జియో ఫైనాన్షియల్ 4%, ఇన్ఫోసిస్ 3.78, టాటా కన్జ్యూమర్ 3.7, హీరో మోటోకార్ప్ ఇంకెంత పడుతుందండి. హీరో మోటోకార్ప్ 3.62%, 6,000 నుంచి 3,000కి వచ్చింది, 3,300కి వచ్చింది, 6,200 నుంచి 3,300కి వచ్చింది, ఇంకా తగ్గుతుందట. ఐసిఐసిఐ బ్యాంక్ 3.58, ఐషర్ మోటార్స్ డౌన్. ఇవన్నీ డౌనేలండి. ఇందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకు 3.28%, 3%లోనే ఉన్నాయి అన్నీ, తగ్గేది లేదు అన్నట్టు. 2%లో ఉన్నవి కూడా ఉన్నాయి, అంటే పెరిగిన షేర్ ఏం లేదు, 1-2 పెరిగినట్టు ఉన్నాయి అంతే. ఎన్టీపీసీ లాస్ట్ అతి తక్కువ తగ్గింది, జొమాటో 0.43 అతి తక్కువ తగ్గింది. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ ఎ క్యాచ్. నౌ మార్కెట్స్ ఆర్ డౌన్. ముఖ్యంగా నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా సెలెక్టివ్గా బాగా తగ్గుతున్నాయి. సో దిస్ ఈజ్ లైక్లీ టు ప్రొవైడ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. మర్చిపోయాను చెప్పడం, మనకి మల్టీ క్యాప్ ఉంది కదండి, మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్. ఇది పురజనుల కోరిక పైన టైం ఎక్స్టెండ్ చేసాము. 10వ తారీఖు వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, 10th వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మార్కెట్లు పడుతున్నాయి కదా, కొంతమంది కొంచెం శాలరీస్ అవి ఇవి డేట్స్ కొద్దిగా కొంచెం పొడిగించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నాకు అనిపించింది ఎస్ మార్కెట్లు పడుతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు, పర్లేదు అనిపించింది.
సో ఈ నెంబర్కి 8121648156కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎంసీసీ అని మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు. పైగా ఇది మల్టీ క్యాప్ చూడండి. మల్టీ క్యాప్ అంటే ఇందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంటాయి. తర్వాత షార్ట్ టర్మ్ కూడా కొన్ని, ఎందుకంటే మార్కెట్ బాగా పడుతున్నాయి కదా, కొన్ని షార్ట్ టర్మ్లో పెరిగే స్టాక్స్ని కూడా ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. దగ్గర 10-15-20 స్టాకుల దాకా మనం ఎగ్జామిన్ చేస్తాము, స్టడీ చేస్తాము. ఇట్స్ ఆపర్చునిటీ, ఆఫ్ కోర్స్ లెర్నింగ్ ఆపర్చునిటీ. సో if anybody wants, he can try these multi-cap growth stocks. A good time, I believe it's a good time. మరి రైట్ టైంలోనే స్టార్ట్ చేస్తున్నామని, ఎందుకంటే మార్కెట్ తగ్గున్నాయి కదా, అడ్వాంటేజ్. ఇట్ విల్ గివ్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇంట్రెస్టెడ్ పీపుల్ మే గో ఫర్ వాట్సాప్ హియర్. సో ఆల్రెడీ అప్లై చేసి సబ్స్క్రైబ్ చేస్తామని వెనక్కి తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో వన్స్ అగైన్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు. ఆ తర్వాత ఏంటంటే మార్కెట్లో ఏంటి పరిస్థితి అంటే, నిఫ్టీ 50 స్టాక్స్ ఊచకోతకు గురవుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వదిలేయండి. తర్వాత మరి ఇప్పుడు ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక 90 days మోరటోరియం, అంటే 90 days వరకు ఆగుతాము టారిఫ్లు. అయితే చైనాతో మాత్రం ఆగేది లేదు అంటున్నాడు ఆయన. చైనా అంటే ఎందుకు అంత కోపం తెలియదు, ఎక్సెప్ట్ చైనా. సరే చూద్దాము, దానివల్ల కొంచెం రికవరీ వస్తుందేమో. బట్ దీస్ రికవరీస్ ఈ రికవరీస్ ఎంతవరకు నిలుస్తాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి. వెదర్ దీస్ ఆర్ గోయింగ్ టు బి టెంపరరీ ఆర్ నాట్, అది మనం చెక్ చేసుకోవాలి. అయితే మార్కెట్లు తగ్గితే భయపడకూడదు. ఎందుకంటే తగ్గే మార్కెట్లు బయింగ్ ఆపర్చునిటీ ఇస్తాయి. అక్కడి నుంచి పెరగటం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా కొంచెం బాగా ఫాస్ట్గా పెరుగుతాయి. అంటే ఎంత టైం పడుతుంది రికవర్ అవ్వడానికి, అది మనం చెప్పలేము. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, సార్ ఎన్నాళ్ళు పడుతుందండి ఇంకా రికవర్ అవ్వడానికి అని. ఇది నా దగ్గర ఫార్ములా ఉన్నట్టు. నా దగ్గర కాదు, ఎవరి దగ్గర ఉండదు ఆ ఫార్ములా. ఎవరినన్నా చెప్పమనండి చూద్దాం. చెప్తారు, నేను చెప్పగలను, మీరు కూడా చెప్పగలరు. ఆ మాటకు వస్తే ఏంటది, గెస్సింగే కదా. గెస్ చేయడానికి ఏం కష్టపడాలి. బట్ టు బి ఫ్రాంక్, గెస్ చేయకూడదు అనుకుంటే దీనికి ఆన్సర్ ఏంటంటే తెలియదు. ఎప్పటికి రికవర్ అవుతుంది తెలియదు. బట్ మంత్స్, అంతేగాని సంవత్సరాలు పట్టదు. అంతవరకు చెప్పచ్చు. ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి తీరుతాయిలేండి, సమస్య లేదు. అమెరికాలో కూడా ఆయన చెప్పేస్తున్నాడు ఫెడ్ వారికి, ఏంటి ఇన్ఫ్లేషన్ ఏమీ లేదు, మీరు తగ్గించండి బ్యాంక్ రేట్లని. ట్రంప్ గారు మరీ ఓపెను బోల్డ్ అతను. సరే, నెక్స్ట్ ఏంటంటే ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతున్నాయి. తగ్గకపోతే చాలా ప్రమాదాలు అండి, తగ్గుతాయి. అయితే ఎంత తగ్గుతుంది అనేది చూడాలి. 0.5 అయితే అట్రాక్టివ్గా ఉంటుంది, 0.25 అయితే అట్రాక్టివ్గా ఉండదు. అదొకటే డిఫరెన్స్. తర్వాత ఏంటంటే క్రూడ్ ధరలో చూడండి, గుడ్ న్యూస్ కూడా ఉంటుంది బ్యాడ్ న్యూస్తో పాటు. క్రూడ్ ధరలో తక్కువగా ఉన్నాయి, $63-64. పోనీ 70 వేసుకున్నా కూడా రీజనబులే, మనకి అడ్వాంటేజ్. వీ విల్ సేవ్ ఏ లాట్ ఆఫ్ కరెన్సీ, ఫారిన్ కరెన్సీ బోల్డ్ అంత సేవ్ చేస్తాం మనం ఇట్లా ఈ 65-64లో ఉంటే. చూసారా అడ్వాంటేజ్. బట్ గవర్నమెంట్ తెలివిగా డీజిల్, పెట్రోల్ మీద ₹2 ఏమో ఎక్సైజ్ డ్యూటీ పెంచేసింది. అంటే ఇప్పుడు క్రూడ్ ధరలు తగ్గుతున్నా దాని తాలూకు అడ్వాంటేజ్ మనకు రాదనమాట. పోలండి, గవర్నమెంట్ ఖజానా నిండుతుంది, ఇట్స్ ఓకే. సో క్రూడ్ ధరలు తగ్గటం, తర్వాత టారిఫ్ తాలూకు ఇది మన మీద పడుతుంది కానీ అంత ఎక్కువగా పడకపోవటం. ప్రస్తుతం అయితే ఆపుతానంటున్నాడు కదా 90 days, చూద్దాము. దిస్ ఆగస్ వెల్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఐ బిలీవ్ విదిన్ మంత్స్, ఒక 5-6 monthsలో ఒక మంచి పొజిషన్లోకి మార్కెట్ రావటానికి అవకాశం ఉంది. రిసెషన్ మనకి
వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చినా అది వరల్డ్ వైడ్ రిసెషన్ వస్తే అది కొద్దిగా ఎక్కువగా సాగింగ్గా ఉంటే అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు, 9 నెలలు 10 నెలలు 12 నెలలు. అదర్వైజ్ నార్మల్గా అయితే నార్మల్ కండిషన్స్లో 5-6 నెలల్లో సర్దుకోవచ్చు. అంటే అప్పటికి అంటే ఇప్పుడు ఇఫ్ వి స్టే ఇన్వెస్టెడ్, ఇట్లాంటప్పుడు ఇన్వెస్ట్మెంటు సెలెక్ట్ చేసుకుని చూసుకోవాలంటే ఇప్పుడు వెంటనే రేపటి నుంచే మొదలు ఇన్వెస్ట్ చేసేమని కాదు. యాక్చువల్గా ఏంటంటే బాటమ్ అవుట్ చూడాలి, బాటమ్ అవుట్ అయిందా మార్కెట్, అవుతున్నదా ఇంకా లేదా అని. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలంటే ఇలా తగ్గగానే అమ్మో 5% తగ్గింది 3% తగ్గింది కాబట్టి నేను కొనేస్తాను అట్లా కాదు. ఇంకా తగ్గదని ఏంటి గ్యారంటీ, అలా అనుకోవాలి. ఇంకా తగ్గుతుందేమో చూద్దాము, లెటర్స్ చూసి దాన్ని బట్టి ఇక్కడ పర్వాలేదు మ్యాక్సిమం తగ్గింది, ఇంకా ఫర్దర్ తగ్గడానికి ఛాన్సెస్ తక్కువ, కొద్ది బాటమ్ అవుట్ అయినట్టుంది అని అనిపిస్తే అప్పుడు వన్ షుడ్. అప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఫండమెంటల్స్ చెక్ చేసుకుని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకుని చేయాలి. అదండి విషయం. సో వెల్కమ్ వన్స్ అగైన్. తర్వాత ఇందులో ఈ మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్లో ఇంట్రడక్షన్ ఇచ్చాం, చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాం మొన్న. ఆ ఇంట్రడక్షన్ ఎవరికైతే అందలేదో సబ్స్క్రైబ్ చేసిన వారు దయచేసి దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, విల్ సెండ్. ఎందుకంటే ఈ మధ్యన వాట్సాప్లు వెళ్ళటం లేదు, ఇక్కడి నుంచి వెళుతున్నాయి అక్కడ చేరటం లేదు. సార్ మాకు రాలేదు అంటున్నారు, మళ్ళీ పంపించాల్సి వస్తున్నది. అందుకని బై ఎనీ రీజన్ రాకపోతే మాత్రం ఈ నెంబర్కి రిమైండ్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చేసుకోండి. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ, అంతే, మీ ఇష్టం. ఈ మల్టీ క్యాప్ అనేది జనరల్గా మల్టీ క్యాప్ ఎప్పుడో 2 years 3 years 4 yearsకి ఒకసారి కానీ ఎక్కువ రాదు ఆపర్చునిటీ. మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి ఇది తక్కువ వస్తుంది. ఈసారి వచ్చింది, ఆఫ్టర్ 4 years వచ్చింది. ఓకే, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ లెట్ us హోప్ దట్ మార్కెట్స్ రికవర్ సూన్. వస్తాయిలేండి, రికవర్ అవుతాయి, టైం పడుతుంది. అసలు కంగారు పడద్దు, కంగారు పడి అమ్మేసుకోవద్దు. మార్కెట్ బాగా పడిపోయినప్పుడు కంగారు పడి అమ్ముకోవద్దు. మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతాయి, టైం తీసుకుంటుంది. ఇంకా పెరగట్లేదని ఆరాట పడితే కాదు. మార్కెట్స్ టేక్ దేర్ ఓన్ టైం అండ్ వీ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.